మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి పరువు హత్యకు సంబంధించినటువంటి అంటే నిఖితాను ఇక్కడే కాల్చివేసింది వాళ్ళ తల్లితో పాటు మిగతా కొంతమంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో నుంచి ఆమె తీసుకొని వచ్చి ఇక్కడే కాల్చేసింది. ప్రస్తుతం మనము అదే రకంగా చూపిస్తున్నాము. అయితే నిఖిత ఇంటి దగ్గర నుంచి అంటే నర్సింగాపురం ఇంటి దగ్గర నుంచి ఈ స్వర్ణముఖి నది అనేది దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆటో నరేష్ అనేటువంటి ఆటోలో ఆ అమ్మాయి పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చి అంటే ఎవరికి తెలియకుండా సాధారణంగా ఎవరైనా చనిపోతే దహనక్రియలు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆమె చెప్తున్నటువంటి వర్షన్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని. అయితే సూసైడ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఎందుకు వాళ్ళు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వలేదు, అసలు ఎందుకు పిలవలేదు అనే విషయాలు కూడా ఇప్పుడు కొంత ఆలోచించాల్సినటువంటి అంశంగా మారింది. కాకపోతే అజయ్ చెప్తున్నటువంటి విధంగా వాళ్ళ అమ్మే హతమార్చింది. ఆమె ముందు రోజు కూడా తనకి మెసేజ్ పెట్టింది. ఏదైతే తన తల్లి అదే రకంగానే తన తాత నన్ను చంపాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు, అన్నంలో విషం పెట్టాలి, చంపేయాలి, ఈమె మన పరువు తీసిందనేటువంటి విషయాలు చెప్తున్నారనే మెసేజ్ కూడా అజయ్కి పెట్టింది నిఖిత. సో జరిగినటువంటి మరుసటి రోజే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. దాదాపు అజయ్కి కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఆ ఊర్లో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇదే ప్రాంతానికి తీసుకొని వచ్చి ఆమె దహనక్రియలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఊర్లో ఉన్నటువంటి వారికి తెలియకుండా కేవలం అజయ్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రేమికురాలు నిఖిత ఉందో నిఖిత తల్లి సుజాత అదే రకంగానే ఆమెకు సంబంధించినటువంటి ఒకరిద్దరు మాత్రమే ఆటోలో తీసుకొని వచ్చి ఇలా దహనక్రియలు అయితే చేశారు. అంటే పూడ్చిపెడితే మళ్ళీ ఏదైనా సందేహం వస్తే మళ్ళీ దాన్ని పోస్ట్మార్టం నిర్వహించేందుకు తీస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా బయటకు వస్తాయి కాబట్టి సో ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఉండడానికి ఇలా పెట్రోల్ పోసి కాల్చినట్టయితే చెప్తున్నారు. సో కంప్లీట్గా అజయ్ అనుమానాస్పదంగా నిఖిత మృతి చెందింది, అసలు ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదు అనే విషయాలు చెప్తున్నారు. 5వ తారీఖు అజయ్కి తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్ళను ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారు. సో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అజయ్ మేనమామ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయము? ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోవుడు వచ్చింది, అంటే ఏరే వాళ్ళు చెప్తే తెలిసింది. ఆడ నుంచి మా పిల్లోడిని కొంచెం దాచిపెట్టాము. ఆమె మళ్ళీ ఇప్పుడే కేసు పెట్టిండే కదా, ఆ కేసు వల్ల భయపడి వాడిని దాచిపెట్టాము. వాడు నేను ఇంకా పాపే లేదు నేను చచ్చిపోతానంటే ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా పిల్లకాయలంతా పెట్టి వాడిని ఒక దగ్గర దాచిపెట్టాను. పెట్టినాక అయిపోయింది అనే కుందికి మళ్ళీ పూర్తిగా వాడికి నమ్మలేదు. నాకు నిన్నే జరిగింది ఇది, ఫోన్ మెసేజ్ పెట్టింది, ఇంతలోకే చచ్చిపోయిందని అన్నారు. నేను నమ్మను. ఇంకా పూర్తిగా కనుక్కున్నాక వాడు ఫోన్లు చేసి ఊరిలో పిల్లకాయల ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నాడు. చనిపోయింది అన్నాక ఇంక నేను కూడా చచ్చిపోతానని వాడు నిండంగా తీర్చుకునేసినాడు. అట్టని మళ్ళీ కాపలా కాసి ఏదో సాక్కుంటాను నేను. ఊర్లో తెలిసే ఉంటుంది కదా, ఆ అమ్మాయి చనిపోయిన విషయం ఎవరికి తెలియదు అంటున్నారు. అసలు సాధారణంగా ఎవరైనా చనిపోతే దహనక్రియలు చేస్తారు, అక్కడ నుంచి తీసుకొని వచ్చి చేస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా. సో అవన్నీ జరిగినా లేదు, పాడి గీడి ఏమీ కట్టలేదు, ఆటోలో తీసుకొచ్చేసారు. ఆటోలో తీసుకొని వచ్చి ఒక ఆటో పోయి కట్టి తీసుకొచ్చి చంద్రగిరి పోయి అక్కడ కట్టి తెచ్చి కాల్చేసారు. అది కాల్చిన తర్వాత మళ్ళీ మీకు తెలిసింది ఆమె చనిపోయిందని తెలిసింది. ఇంకా కరెక్ట్గా 11కంతా ఏం లేదు, ఆడ ఏం లేదు, బేగలేసేసింటారు. అప్పటికి బండ్లు ఎత్తుకొని పోయి పిల్లకాయలు అట్టా ఎత్తరిచ్చినారు. అయినా కానీ ఆడ ఏం లేదు, అప్పటికే ఏం లేదు, తీసుకొచ్చి అప్పటికే కాల్చేసి 11. ఆమె ఏం చెప్తోంది, ఆమె ఎలా చనిపోయిందని చెప్పి, నిఖిత ఎలా చనిపోయిందని చెప్తుంది? సూసైడ్ చేసుకునింది అని చెప్పుకునింది అంతే. అంటే అప్పుడు ఆమె కంప్లైంట్ ఇవ్వలేదా సూసైడ్ చేసుకుని? ఏమీ లేదు, బాడీయే కనిపించలేదు. అంటే మేము కూడా చనిపోయిందంటే కూడా కనుక్కోలేకపోతున్నాం. ఉండాదే అనుకొని కొంచెం ధైర్యంగా ఉన్నాం. మళ్ళా పూర్తిగా తెలిసిపోయింది. ఏమరా అంటే ఈ మధ్యగా చనిపోయింది, తీసుకొచ్చి కాల్ చేసినారు అని ఇంటి పక్క వాళ్ళు చెప్తారు కదా, అట్లా తెలిసింది అంతే. నువ్వు అంత ఇదిగా ఉన్నప్పుడు కంప్లీట్ అన్న అయ్యాలి, లేదంటే నలుగురికి తెలిసి పాడి కట్టాలి, ఏమైనా చేయాలి. పాడిగాడ కట్టకుండా నువ్వు ఆటోలో చిన్న బిడ్డని ఎత్తుకొని వచ్చినట్టు చుట్టేసి
మన బెడ్షీట్తో చుట్టేసి ఎత్తుకొని చేయి పని చేస్తారా? మీరు మా బిడ్డకి కూడా కొంచెం న్యాయం చేయండి. నిజంగా ఒక సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. అసలు ఆమెని ఎలా చంపారో తెలియదు, ఆమెకి పుట్టినటువంటి బిడ్డ ఏమైందో తెలియదు ఇంతవరకు. సో ఆ విషయంలో కూడా పోలీసులు కేసు కట్టలేదని చెప్పి అజయ్ చెప్తున్నాడు. తనపైన ఫోక్సో కేసు పెట్టారు, కానీ తనకు పుట్టినటువంటి బిడ్డ ఏమైంది అనే విషయాలపైన కూడా అజయ్ ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా 2 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క నిఖిత పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఖననం చేశారు. అసలు ఎవరికి కూడా తెలియదు. మనం ఒకసారి ఈ పరిసర ప్రాంతాలు గమనించవచ్చు, ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. సో ఈ ప్రాంతంలో అయితే ఎవరికి అనుమానం రాదు, ఎవరు ప్రశ్నించరు అనే విషయాలు కూడా ఆమెకి తెలుసు. సో ముందుగానే ప్లాన్ వేసినటువంటి నిఖిత తల్లి సుజాత ఇటువంటి ఘాతుకానికి పాడిపోయింది. నిజంగా ఒక పరువు హత్య అనేది ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో సంచలనంగా మారింది. కాబట్టి పోలీసులు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. నిఖితాకి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు అయితే వాళ్ళు సేకరించారు, ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం ఏదైతే నిఖితాకి సంబంధించినటువంటి తల్లి సుజాతతో పాటు వాళ్ళ తాత కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. బట్ వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు ఈ యొక్క వ్యవహారంలో ఎలాంటి నిజానిజాలు బయటపడుతున్నాయో, అసలు ఎలా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అజయ్ని మాత్రం కొంత ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అతన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే అజయ్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తనకి ఎలాగో నిఖిత దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా తనకి న్యాయం జరగాలి, తన ఆత్మకి శాంతించాలి, తన పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించినటువంటి కుటుంబ సభ్యులను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు.